అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. మంగ్ మంగళవాద్యాలు మారుమోగుతూ ఉండంగా పురోహితుడు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం అనే మంత్రాలు చదువుతుండగా వధువు మెడలో వరుడు మాంగళ్య ధారణ చేశాడు. అందరూ వచ్చి ఆ దంపతుల్ని పచ్చగా ఉండాలని ఆశీర్వదించారు. చక్కగా పాట పాడినటువంటి హాసిని స్టేజీ దిగబోతూ ఉండగా అందరూ వచ్చి ఎంత చక్కగా పాడావమ్మా, నీ గొంతు ఎంత బాగుందో, అసలు కోయిల పాట వింటున్నట్టుగా ఉందమ్మా అని చెప్పి అందరూ మెచ్చుకుంటుంటే మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి స్టేజీ దిగబోతుండగా సన్నగా జరిగింది ఒక సంఘటన. అందరూ కూడా ఆశ్చర్యంతో కుతూహలంతో ఆమెని ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నారన్నమాట. ఏం జరుగుతుందో అని అందరి కళ్ళల్లో ఒక ఉత్సాహం, అంటే ఒక కుతూహలం అనేది కనిపిస్తూ ఉందన్నమాట. కనిపిస్తూ ఉండగానే ఆమెకు కూడా అసలు ఏం చేయాలో అర్థం కాలే. సన్నగా సర్ప్రైజ్ కదా, అందుకని ఆమె కూడా అలాగే చూస్తూ ఆశ్చర్యంగా ఆ వ్యక్తినే చూస్తూ అలాగే నిలబడిపోయేసరికి అసలు నోట మాట్లాడలేదు, ఏం సమాధానం చెప్పాలో తెలియక అలాగే చూస్తుండి పోయిందనమాట. ఆ వ్యక్తి మళ్ళీ రెట్టించటంతో సన్నగా అంటే ఎలాగండి, ఆలోచించాలి కదా, అయినా అదేంటి అలా అనేసారు, వెంటనే ఎలా చెప్పాలి, అభిప్రాయం చెప్పండి, మా వాళ్ళు అడగాలి కదా అంది. అడగండి, నేనేమన్నా వద్దన్నానా, ముందు మీ అభిప్రాయం చెప్తే తర్వాత వాళ్ళ అభిప్రాయం కనుక్కుంటాను, ముందు మీరైతే అభిప్రాయం చెప్పాలి కదా. ఆ అడగటంలో ఆ మొహంలో చిరునవ్వుతో కూడిన చిలిపితనం కూడా కనిపిస్తుంది. ఆ కళ్ళు నవ్వుతున్నట్టుగా ఉన్నాయన్నమాట. అనగానే ఆ మొహంలోకి అలాగే చూస్తూ మా వాళ్ళని అడగాలని చెప్పాను కదండి, నా అభిప్రాయం కాదు, ముందు వాళ్ళ అభిప్రాయం కనుక్కోవాలి అంటూ ముందుకి సాగింది. ఉండండి, ఒక్క నిమిషం, సమాధానం చెప్పి వెళ్ళండి, తర్వాత అడగచ్చులేండి వాళ్ళని, ముందు మీ అభిప్రాయం తెలుసుకుంటేనే కదా వాళ్ళ దాకా వెళ్ళటం అని చెప్పి అంటంతో చెప్పాను కదండి, నా అభిప్రాయం కాదు ముఖ్యం, మా వాళ్ళ అభిప్రాయమే నాకు ముఖ్యం, ఎందుకంటే వాళ్ళు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. పైగా మా నాన్నగారి మాట అంటే నాకు శిరోధార్యం. మా నాన్నగారి మాట నేను ఎప్పుడు జవదాటను. ఆయన ఏం చెప్పినా చేస్తాను, ఆయన ఏది ఒప్పుకున్నా నేను ఒప్పుకుంటాను. నా మాట కంటే కూడా మా నాన్నగారి మాటే ముఖ్యం. కాబట్టి ముందుగా ఆయన్ని కనుక్కుంటే తర్వాత నన్ను కనుక్కుంటే బాగుంటుంది. అదే చిలిపితనంతో నవ్వుతూ వడివడిగా అడుగులేస్తూ తండ్రి ఉన్న దగ్గరికి